ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆందోళన వెనుక కూడా ఒక బలమైన కారణం ఉంది. తెలుగుదేశం పార్టీ భారీగా డ్యామేజ్ గురవుతోందన్నది చంద్రబాబు నాయుడు గారు గ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఏకంగా సోషల్ మీడియాను కూడా కట్టడి చేయాల్సిందే అని కూడా మాట్లాడుతున్నారు. ఒక 15 రోజులుగా చూస్తే కొన్ని వర్గాల్లో తెలుగుదేశం పార్టీ విపరీతమైన వ్యతిరేకతను తెచ్చుకుంది. ఇంకా నెల రోజుల గ్రాఫ్ను మొత్తం గమనిస్తే చాలా వరకు తెలుగుదేశం పార్టీకి మొత్తం ప్రతికూల అంశాలే ఎదురవుతూ ఉన్నాయి. రీసెంట్ గా యూరియాకు సంబంధించిన వ్యవహారంలో రైతుల్లో ప్రభుత్వం పట్ల ఒక అవగాహన ఏర్పడింది. ఈ ప్రభుత్వం కేవలం యూరియా కోసం వెళ్ళిన వారే కాదు, మిగిలిన రైతులు కూడా ప్రభుత్వం రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంది అన్న దానిపైన రైతులు ఒక నిర్ధారణకు వచ్చారు. చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా మంత్రి అచ్చెన్నాయుడు బఫే భోజనాలకు వెళ్ళి క్యూలో నిలబడడం లేదా యూరియా కోసం రైతులు నిలబడితే తప్పేంటని మాట్లాడడం, ఆ జరుగుతున్న పరిణామాలు, ఒకవైపు పత్రికల్లో మీడియాలో విపరీతంగా యూరియాను దారి మళ్లించేస్తున్నారని కథనాలు వస్తున్నా సరే ఇదంతా వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉండడం బట్టి రైతుల్లో ఒక అవగాహన వచ్చేసింది. ఈ ప్రభుత్వం రైతులకు అంత ఫేవర్ గా లేదు అన్న నిర్ధారణ వచ్చేసింది. దాంతోపాటు ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీని ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత పేద మధ్య తరగతి వారిలో ఈ ప్రభుత్వం అంటే ఒక భయం ఏర్పడింది. మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీని ఏకంగా ప్రైవేట్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పబోతున్నారు. ఇవి చూసిన తర్వాత మొత్తం చివరకు మన ఆరోగ్య పరిస్థితిని కూడా, మన ఆరోగ్యాన్ని కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టేస్తూ ఉన్నారు. దశాబ్దాలుగా చాలా ధీమా ఇచ్చిన ఆరోగ్యశ్రీని నీరు గారుస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడుకు పేద మధ్య తరగతి వ్యక్తుల ఆందోళన, వాళ్ళ ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందుల పైన ఏమాత్రం కన్సర్న్ లేదు అన్నది ప్రజల్లో వచ్చిన ఒక నిశ్చిత అభిప్రాయం. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతోంది డ్యామేజ్ అవుతోంది విపరీతంగా అని. కానీ ఈ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఎక్కడ ఆయన వెనుకడుగు వేయడం లేదు. అందుకనే ఈ నిర్ణయాలు ఇలాగే తీసుకోవాలి, మొత్తం ప్రైవేట్ పరం చేస్తూనే వెళ్ళాలి, మనకు తోచినట్లే చేస్తూ ఉండాలి, కానీ దీన్ని ప్రశ్నించే వ్యక్తుల్ని కట్టడి చేయాలి, ప్రశ్నించే మాధ్యమాల్ని నియంత్రించాలి అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు. సుగాలి ప్రీతి వ్యవహారంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏకంగా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ నైతికత కూడా ఈసారి ప్రశ్నార్థకంగా మారిపోయింది. చాలా మంది అనుకున్నారు సుగాలి ప్రీతి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయలేదనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఆమె హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలం, ఒక ఉద్యోగం, 8 లక్షల రూపాయలు ఇచ్చారు అన్న విషయం రీసెంట్ గా గత 15 రోజులుగా ఎక్కువగా ప్రజల్లోనికి వెళ్ళిపోయింది. ఈ విషయం చెప్పాలంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలకు తెలియదు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేశారని. కానీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారమే ఎక్కువగా అప్పట్లో ప్రభావం చూపింది. కానీ ఇప్పుడు జరిగిన ప్రచారం మాత్రం ఏకంగా సుగాలి ప్రీతి తల్లి కూడా రోడ్డు మీదకి రావడం, జనసేన పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని చెప్పిన తర్వాత ఒక విపరీతమైన చర్చ జరిగింది. ఈ చర్చ జరిగిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి వ్యవహారాన్ని కేవలం తన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకున్నారు, ఆయన ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు అన్న ఒక నిర్ధారణ రావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇన్ని చేసిందా అన్న ఒక సాఫ్ట్ కార్నర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా వచ్చేసింది. దీంట్లో కూడా డ్యామేజ్ జరిగింది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారిని గురించి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా లైట్ గా ఆ విషయంలో అసలు స్పందించకుండా వదిలేసిన వ్యవహారం చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దాదాపు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇంకా దాంతో పాటు ఒక ఖైదీకి సంబంధించి శ్రీకాంత్కి సంబంధించి పెరోల్ వ్యవహారం కూడా దుమారం రేపింది. ఇది చూడడానికి చాలా చిన్న విషయంలో కనిపించవచ్చు, కానీ ఈ వ్యవహారంలో పెరోల్ వ్యవహారంలో ఒక మంత్రి, 2 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత ఓకే వీళ్ళకు ఖైదీల్ని సమాజం మీదకి వదిలితే ప్రజలకు ఇబ్బంది వస్తుంది, లా అండ్ ఆర్డర్ కి సమాజానికి ముప్పు వస్తుంది అన్న ఒక అభిప్రాయం, కన్సర్న్ కూడా లేకుండా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు అన్న ఒక అభిప్రాయం కొన్ని సెక్షన్లలో చాలా ప్రభావం చూపుతోంది. సమాజంలో చాలా శాంతియుతంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి అని నమ్మిన వాళ్ళందరినీ మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గ్యాదర్ చేయగలిగింది సమర్థవంతంగా. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యేలు ఏకంగా దాడులు చేయడం, బూతులు తిట్టడం, చివరికి అటవీ శాఖ సిబ్బంది పైన ఒక ఎమ్మెల్యే దాడి చేయడం, ఇవన్నీ చూస్తున్న తర్వాత లా అండ్ ఆర్డర్ బాగా ఉండాలి అని భావించే కొన్ని వర్గాలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూసి ఆందోళన చెందుతున్నాయి. ఇలా వరుస ఉదంతాలన్నీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండడంతో చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతోంది ఏం జరుగుతోంది, ఇది వీటి డ్యామేజ్ ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది ప్రభావం. అందుకనే ఆయన మొత్తం తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరుగుతున్న ఈ వ్యవహారాలకు సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవడం మానేసి, కఠిన చర్యలు సొంత పార్టీ వాళ్ళ మీద తీసుకోవడం మానేసి, పైగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధే తిరుపతిలో ఒక మంత్రి రాసలీలలు మొదలు పెట్టారు హోటల్లో అని కూడా చెప్పేశారు. 75 మంది ఎమ్మెల్యేల మీద చాలా తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయని చెప్పి ఈ గడిచిన నెలలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా అయితే
ఈ ఈ లోపాలని సరిదిద్దుకోవాలి. ఎమ్మెల్యేల పట్ల కఠినంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉండాలి. ఇంకా ప్రభుత్వ పాలసీలు కావచ్చు, పథకాల అమలులో కావచ్చు, ఏదైనా ఇబ్బంది వస్తే స్పందించే విధానంలో కావచ్చు, ఇప్పుడు యూరియా కావచ్చు, ఇలాంటి వాటిలో స్పందించే విధానంలో చాలా స్పీడ్గా ఉండాలి. కానీ అది వదిలేసి వీటిని బయట పెట్టే వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేద్దాం, నియంత్రించేద్దాం, మీడియాను, సోషల్ మీడియాను, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నియంత్రిద్దామన్న ఆలోచనకు వెళ్తున్నారు. ఇదే ఒక ప్రమాదం. చంద్రబాబు నాయుడు గారి ఆందోళన రాష్ట్రానికి ప్రమాదకరంగా మారకూడదు.